అమ్మా వాణి, వీడి మాటలు నమ్మొద్దు. వీడి మాటలు నమ్మి మోసపోయే నిన్ను వీడికిచ్చి కట్టపెట్టాం. ఇప్పుడు నీ గొంతు కోయాలని చూస్తున్నాడు. అసలు వీడెవడో తెలుసా? ఆనాడు మీ నాన్నను చంపిన కిరాతకుడి కొడుకు. నా తండ్రిని చంపిన హంతకుడి కొడుకు మీరా? కాదు, మా నాన్న హంతకుడు కాదు. ఆ నేరం ఎవరు చేసి మా నాన్న పైన వేశారో ఇప్పుడే నిరూపిస్తాను. ఏమని నిరూపిస్తావయ్యా? నిరూపించు చూద్దాం. రాజ్యలక్ష్మి గారు ఇన్ని సంవత్సరాలుగా పిచ్చిదానిలా బ్రతుకుతున్నారు. మీ కొడుక్కి సీతకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో మీకు తెలియదా? మీ భర్త వాణి నాన్నగారిని ఏం చేశాడో మీకు తెలియదా? దయచేసి మాట్లాడండి. మీరు నోరు విప్పకపోతే అబద్ధం నిజం అవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. దయచేసి నిజం చెప్పండి. మిస్టర్ చక్రవర్తి, మమ్మల్ని అందరినీ పిచ్చి వాళ్ళని చేసి ఆడించింది చాలక ఇప్పుడు ఆ పిచ్చి మనిషిని పట్టుకుని మీ తప్పులు సవరించుకోవాలని చూస్తున్నారు. మీలాంటి మనిషిని నా జీవిత భాగస్వామిగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. గెట్ అవుట్, లేకపోతే నా మనుషులు పెట్టి బయటికి గెంటిస్తాను. ఎవరు నీ మనిషి? సింహం వదిలేసిన కళేబరం కోసం గుంటనక్కల్లా ఎదురు చూసే వీళ్ళేనా నీ మనుషులు? నీ ప్రాణాలు తీసి నిన్ను పాతి పెట్టడానికి గొయ్యి తీసి అందులో కాస్త మట్టేయడానికి నాకు కబురు పంపే ఈదురు మార్గులేనా నీ మనుషులు? ఈ నిజం నువ్వు తెలుసుకునేలోగా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి. రా సీత, రా. అన్నా చెల్లెళ్ళకే అక్రమ సంబంధం అంటగట్టే ఇంట్లో ఒక క్షణం ఉండడం కూడా మహాపాపం. పద పద పద. ఊరుకోమ్మవాణి, మేమందరం ఉన్నాగా నీకేం వేయలేదు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకెవరు లేదు, నేనెవరికి కాను. ప్రేమ కోసం ఒకళ్ళు, డబ్బు కోసం ఒకళ్ళు, అందరూ నన్ను మోసం చేసేవాళ్ళు. నాకెవరు లేరు, నేనెవ్వరికి కాను. తమ్ముడు గారు, మీ ఆవిడికి పట్టిన పిచ్చి ఈవిడికి కూడా పట్టినట్టుందే. రండి డాక్టర్, ఈవిడే. ఓహో, ఈవిడేనా? వాణి, ఎవరు మీరంతా? పిచ్చాసుపత్రి డాక్టర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు పిచ్చెక్కిందని మీ భర్త రిపోర్ట్ ఇచ్చారు. What nonsense you are talking? నాకు పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పట్టింది, ఆయన పిచ్చి పట్టింది, మీ అందరికి పిచ్చి పట్టింది. Get out from here! ఇదే పిచ్చి లక్షణం అంటే. బాయ్స్, తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించండి. మావయ్య! 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 అమ్మా వాణి, ఏమిటండి? ఏం జరిగింది? మీ కోడల్ని పిచ్చండి. అదేమో డాక్టర్ గారు, పిచ్చి మా తమ్ముడు గారు భార్య కదా. ఈవిడ మేనత పనులు వచ్చి ఉండొచ్చు. పైగా చక్రవర్తి గారు స్వయంగా రిపోర్ట్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా అలాగే అంటే పళ్ళు రాలగొడతాను. ఆయన ఎవరు నా మీద రిపోర్ట్ రాసివ్వడానికి? మై గాడ్, భర్తను పట్టుకున్నంత మాటలు అంటుందంటే తప్పకుండా ఇది పిచ్చే. డాక్టర్ గారు, వానికి భర్త అంటే నువ్వుండ్రా, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటాను. ఈ అమ్మాయి పిచ్చిది కాదండి, మేము రాసిస్తాం. మీరు రాసిస్తే చెల్లదండి, ఆవిడ భర్త మాటే చెల్లుతుంది. డాక్టర్ గారు, ఈ విషయంలో మీ మీద పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చుకోండి, మాకే. ఆ తర్వాత గొడవ ఏదో ఆవిడ భర్తే పడతాడు. ఉండండి సార్, కొంచెం ఉండండి. అమ్మా, మేము నీ వెనకాలే వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నేను విడిపించి తీసుకొస్తాం. నువ్వు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. మావయ్య, అత్తయ్య, మావయ్య, మావయ్య, నేను వెళ్ళను మావయ్య. తీసుకురండియా. అత్తయ్య, వదలండి. మావయ్య, వదలండి. తీసుకురండి. వదలండి. చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగామంటే కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. రాజు సార్, ఈ అమ్మాయిని జాగ్రత్తగా కనిపెట్టుండు. ఎస్ సార్. అమ్మా, నేనమ్మా సీత అన్నయ్యను. నువ్వా? చూడు, నా భర్త నన్ను మోసం చేసి ఈ హాస్పిటల్ చేర్పించాడు. నన్ను ఇక్కడి నుంచి తప్పించే మార్గం చూడు. లాభం లేదమ్మా. కాంపౌండ్ చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. పొరపాట్లు మీరు పట్టుబడితే మిమ్మల్ని విడిపించినందుకు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారమ్మా. నన్ను ఇక్కడి నుంచి పంపిస్తే నేను నీకు కావలసినంత డబ్బిస్తాను. డబ్బు నాకు అక్కర్లేదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అవకాశం కుదిరితే అట్టాగే తప్పిస్తానమ్మా. కానీ మీరైనా సుఖంగా ఉంటారని నా చెల్లెల్ని తీసుకొచ్చేసిన
నీ బ్రతుకు బాగుపడలేదమ్మా. అందుకే నేను బాధపడుతున్నానమ్మా. నేను అందుకే బాధపడుతున్నానమ్మా. అత్తయ్య అని మిమ్మల్ని పిలవాలని ఉండి కూడా పిలవలేని ఈ దీనురాలి కోసమైనా నిజం చెప్పండి. తండ్రి ఉండి కూడా అనాథగా బ్రతుకుతున్నా ఈ బిడ్డ కోసమైనా నిజం చెప్పండి.